హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాయింటర్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? అసలు ఫస్ట్ పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దేనికి యూజ్ చేస్తాం? యూజ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఎనీ వేరియబుల్. ఓకేనా? అడ్రస్ ఆఫ్ ఎనీ వేరియబుల్. సో అంటే దీన్ని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా? సో యాక్చువల్గా దీని యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే వాటి పాయింటర్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి డేటా టైప్కి ఆ పర్టికులర్ పాయింటర్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్, ఓకే, అండ్ స్టార్ అండ్ వేరియబుల్ నేమ్. మనం ఏదైతే ఆ పాయింటర్కి నేమ్ ఇవ్వాలనుకుంటామో అది ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ పాయింటర్ని డిఫైన్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఇంటీజర్ పాయింటర్ అంటే డేటా టైప్ ఏంటి? డేటా టైప్ ఇంట్. ఓకేనా? ఇంట్ స్టార్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్కి నేమ్ మనం పీటీఆర్ అని ఇచ్చామనుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈ పీటీఆర్ అనే వేరియబుల్ ఏంటి అంటే ఇదొక పాయింటరు. ఏ డేటా టైప్ ఆఫ్ పాయింటరు? ఇంటీజర్ డేటా టైప్ ఆఫ్ పాయింటరు. ఓకేనా? సో ఇక్కడ ఈ ఇంటీజర్ డేటా పాయింటర్ని మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే ఏదైనా వాటి ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ఈ పాయింటర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అంటే అది మనం ఎగ్జాంపుల్ ద్వారా కానీ చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటీజర్ని డిఫైన్ చేశాను. ఓకేనా? ఇంటీజర్ x ఈక్వల్స్ టు 10 అని డిఫైన్ చేశాను. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది యాక్చువల్గా? సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అంటే ఇక్కడ ఈ కంపైలర్ వాటి ఇంటీజర్ 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుంది? 4 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, సో అంటే 1000 అంటే ఎగ్జాంపుల్కి మనం అడ్రస్ అనేది 1000 అనుకున్నాం అనుకోండి. ఓకేనా? 1001 1002 1003 ఇలా వాటి 4 bytes ఆఫ్ మెమరీ మనకి అలొకేట్ అవుతుంది. ఈ 4 bytesని మనం ఎక్స్ అనే నేమ్తో రిఫర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇలా అంటే మనం ఎప్పుడైతే వాటి ఇంటీజర్ని ఇలా డిఫైన్ చేస్తే మనకి ఇట్లా ఒక 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అయ్యి ఆ 4 bytesని మనం ఎక్స్ అనే నేమ్తో రిఫర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు వాటి ఇంటీజర్ పాయింటర్ని మనం డిఫైన్ చేసాము అనుకోండి. ఏమవుతుంది? వాటి ఇంటీజర్ పాయింటర్ని అంటే ఇది ఇంటీజర్ డేటా టైపు స్టార్ పాయింటర్ అని ఇచ్చామనుకోండి. ఓకేనా? సో ఇచ్చి దీనికి మనం అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చామనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా అంటే ఒక పాయింటర్ యొక్క సైజు అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ని డిఫైన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఒక 4 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అయింది. అలానే ఒక పాయింటర్ అది ఏ డేటా టైప్ ఆఫ్ పాయింటర్ అయినా కానీ ఎంత సైజ్ అనేది అలొకేట్ అవుతుందంటే దాని యొక్క అడ్రస్ సైజుని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 64-bit అడ్రస్ సైజ్ అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే 8 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఆ 8 bytes ఆఫ్ మెమరీ మనకు అలొకేట్ అవుతుంది. ఆ స్టార్టింగ్ అడ్రస్ మేబీ మనం 2000 అనుకున్నాం అనుకోండి. 2000 నుంచి 2007 వరకు టోటల్ 8 bytes అలొకేట్ అవుతుంది. దీన్ని మనం పీటీఆర్ అనే నేమ్తో రిఫర్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ పీటీఆర్లో ఏమని ఇచ్చాము? ఈ 1000 అనే అడ్రస్ని ఇచ్చాము అనమాట. ఓకేనా? సో అంటే ఇప్పుడు పీటీఆర్లో ఉండే వాల్యూ ఎంత? 1000. దీంట్లో ఉండే వాల్యూ ఎంత? టోటల్గా 1000. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం ఈ పాయింటర్ని యూజ్ చేసుకొని ఈ ఎక్స్ అనే ఈ పాయింటర్ని యూజ్ చేసుకొని ఈ ఎక్స్ అనే వేరియబుల్ని మనం ఇండైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇండైరెక్ట్గా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఎక్స్ అనే వేరియబుల్ని పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయాలి అనుకుంటే ఎలా డీరిఫరెన్స్ చేయొచ్చు అనమాట. డీరిఫరెన్స్ చేయడం ద్వారా మనం ఆ ఇంటీజర్ యొక్క వేరియబుల్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ప్రింట్ఎఫ్ డీరెఫరెన్స్ ఆఫ్ పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు %d \n అండ్ డీరెఫరెన్స్ ఆఫ్ పాయింటర్. ఓకే, అండ్ అలానే ప్రింట్ఎఫ్ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేశాను అనుకోండి డైరెక్ట్గా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఎక్స్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మనకి ఏమవుతుంది? డీరిఫరెన్స్ చేయడం ద్వారా అంటే డీరిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది అంటే పాయింటర్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ పర్టికులర్ అడ్రస్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది మనం యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? సో అంటే ఫస్ట్ టైం ఈ ప్రింట్ఎఫ్కి
మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది డీరిఫరెన్స్ ఆఫ్ పాయింటర్. డీరిఫరెన్స్ ఆఫ్ పాయింటర్ అంటే ఏంటి, డీరిఫరెన్స్ ఆఫ్ 1000. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి, 1000 అనే అడ్రస్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్లో మనం ఎంత ఇచ్చున్నాం, వాల్యూ 10 ఇచ్చున్నాం. ఓకేనా, సో అందువల్ల ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇది ఇండైరెక్ట్ వే ఆఫ్ యాక్సెసింగ్ ద వేరియబుల్ అనమాట. సో అలానే ఇంకా సెకండ్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో మనం ఏమి ఇచ్చున్నాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం డైరెక్ట్గా ఎక్స్ని యాక్సెస్ చేస్తున్నాం, ఎక్స్ అనే వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాం. ఆ ఎక్స్లో ఎంత ఉంది వాల్యూ 10 అని ఇచ్చున్నాం అనమాట. సో ఇలా వాటి పాయింటర్ ద్వారా మనం వాటి వేరియబుల్ని డీరిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇలా మనం అంటే ఏ డేటా టైప్ అయినా కానీ మనం పాయింటర్ని యూజ్ చేసుకొని ఆ పాయింటర్లో మనం ఆ డేటా టైప్ యొక్క ఆ వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకుని మనం డీరిఫరెన్స్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట.